వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడలో హత్యకు గురైన స్వాతి కుటుంబాన్ని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పరామర్శించారు. స్వాతి భర్త మహేందర్ రెడ్డి కిరాతకంగా హత్య చేయడం దారుణమని ఆయన అన్నారు. ఇక అది అమానుషమైన చర్యగా వ్యాఖ్యానించిన మల్లన్న బాధిత కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. హత్యపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఒక నరరూప రాక్షసుడు మా బీసీ బిడ్డను ముక్కలుగా నరికి, మా స్వాతి అనేటువంటి యాదవుల బిడ్డను ముక్కలుగా నరికి పైశాచికంగా వాళ్ళ కుటుంబం అంతా ముందే కూడబలుక్కొని ఇందులో ఈ హత్యకు పాల్పడ్డారు. ఈ హత్యకు పాల్పడ్డ తర్వాత నేను ఇప్పుడు బాధితులతో మాట్లాడితే చెప్తున్నటువంటి ఘటన ఏంటంటే, ఈ కుటుంబం అంతా మహేందర్ రెడ్డి కుటుంబం అంతా ముందే గ్రామం నుంచి వెళ్ళిపోతారు. ఆ నైట్ హత్య జరుగుతుంది, వాళ్ళు పరారీలో ఉంటారు. వెంటనే ఇంకొక రెడ్డి గారు మేడిపల్లి సిఐగా పనిచేస్తున్నటువంటి గోవిందర్ రెడ్డికి ఫోన్ చేసి బాధితుడు ఎవడైతే హత్య చేసిండో నిందితుడు వాడిని సురక్షితంగా కాపాడి ఒక్కడిని మాత్రమే జైలుకు పంపుతారు. ఇక్కడ ఇంటోళ్ళందరూ బదురుకొని ఆ హత్యను చేసినటువంటి ఆరోపణలున్నాయి, కంప్లైంట్ కూడా అట్లాగే ఉంటే మేడిపల్లి సిఐ అలాగే పోలీసులు, అగ్రవర్ణ పోలీసులు, రెడ్డి పోలీసులంతా కూడా ఈ కేసును తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుపోతాం. ఎట్టి పరిస్థితుల్లో బాధితులకు న్యాయం జరగాల్సిందే. ఈ హత్యను తప్పుదో పట్టిస్తున్నటువంటి మేడిపల్లి సిఐ పైన కూడా హత్యా నేరం పెట్టాలి. ఇందులో అతన్ని కూడా పార్టీ చేయాలి. ఎవరెవరైతే అధికారులు ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళని చేస్తాం. ఖచ్చితంగా ఇక్కడి నుంచి చెప్తా ఉన్నాం, ఈ రాష్ట్రంలో ఏ బీసీ వాడి తెరువు వచ్చినా, ఏ బీసీ వాడి తెరువు పోయినా రియాక్షన్ అదే స్థాయిలో ఉంటుంది. మీరు ఇంకా బీసీలను బెదిరించుకుంటూ అనగదొక్కుతాం, ఇంకేదో చేస్తామంటే ఒప్పుకోవడానికి సిద్ధంగా లేము. అధికారులకు కూడా ఖబర్దార్ చెప్తా ఉన్నా, ఎన్ని రోజులు మీ ప్రభుత్వం ఉండదు, మా ప్రభుత్వం వచ్చినాక మిమ్మల్ని ఖచ్చితంగా ఏరుతాం బిడ్డ. మీరు ఎక్కడ పోయినా కూడా మా వాళ్ళకి అన్యాయం చేస్తూ, మా వాళ్ళకి ఇబ్బంది పెడుతూ, ఆ తల్లి గుండె కోత, ఆ తల్లి బాధ ఎవడో యాసిడ్ పోసిందని చెప్పి ఎన్కౌంటర్ చేస్తారు. మరి ఇప్పుడు ఏం చేయరా? ఈ విషయంలో ఎందుకు ఇన్స్టాంట్ జస్టిస్ జరగలేదు? అంటే అక్కడ రెడ్డి వాళ్ళ అమ్మాయిని చూస్తే ఇట్లుంటుందిరా ట్రీట్మెంట్ అని చెప్తారు. ఇక్కడ ముక్కలుగా నరికితే కూడా మీకు సేఫ్గా జైలుకు పంపిస్తాం బిడ్డ అని చెప్తారా? ఇదా చెప్పదలుచుకుంది రాజ్యం మాకు. హైదరాబాద్లో మేడిపల్లిలో